సునామీలు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా దేవుని రాకడెప్పుడు? హలో హలో, ఏమండి వచ్చేసారా? వచ్చేస్తున్నా. సరే బేగా క్యాబ్ తీసుకొని వచ్చేయండి. ఓకే ఓకే. ఏంటమ్మా అల్లుడు వచ్చేస్తున్నాడా? ఇంక నేను చేతిలో పట్టుకోలేము. చాలే అమ్మ ఊరుకో. అమెరికాలో ఏం తిన్నారో ఏమో, ఎప్పుడూ ఆ బ్రెడ్ చీజు తినుంటారు. నేను నా చేతులతో బాగా వంటలు వండపెట్టాలి. కొత్తగా నేర్చుకుని చికెన్ బిర్యానీ, గోంగూర పచ్చడి, చేపల పులుసు అన్నీ చేయాలి. ఇవన్నీ చేసి వచ్చినాయని బాత్రూంలో కూర్చోబెట్టేవు. చాలే అమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు. ఒరే శామ్, అమ్మా ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా. మీ డాడీ వచ్చేస్తున్నారు, త్వరగా బజార్కి వెళ్ళి చికెన్ మటన్ అన్నీ తెయ్యు. సరే అమ్మా. వీడు 24 గంటలు ఫోన్లోనే ఉంటాడు. మొన్న అలాగే చికెన్ తెమ్మంటే చింతపండు తీసుకొచ్చాడు. ఊరుకోబమ్మా. ఏ రియా, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? అబ్బబ్బబ్బా, ఏంటమ్మా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నా. నెక్స్ట్ వీక్ క్రిస్మస్ కదా. అదే పని. అందంగా ఉన్న జుట్టునేమో కుక్కతో కంకర్లో చేసుకోవడమే కదా. బామ్మ ఊరుకో బామ్మ. సరే అట్లీస్ట్ ఆ సోఫానన్నా సరిగ్గా సర్దు. సరే అమ్మా. అమ్మాయి అల్లుడు వచ్చేసాడే. రండి రండి, బాగున్నారా? బాగున్నాను. మీరు ట్రావెలింగ్ అంతా బాగా జరిగిందా? బాగానే జరిగింది. పిల్లలేరి? పిల్లలు లోపల ఉన్నారు. హాయ్ డాడీ. డాడీ. హాయ్, ఎలా ఉన్నారా? ఎలా చదువుతున్నారు? మేము బాగున్నాం డాడీ. మీరు ఎలా ఉన్నారు? వీళ్ళ చదువుల గురించి ఆ దేవుడే చెప్పాలి. డాడీ, నేను ఒక మేకప్ కిట్ అడిగాను, తెచ్చావా? ఇంకో నీకోసం మేకప్ కిట్, డ్రెస్సెస్ తెచ్చాను. థ్యాంక్ యూ డాడీ. ఉన్న మేకప్ కిట్ పట్టుకుని అద్దం ముందు నుంచుంటుంది. పాప అద్దం నోరుంటే ఏడ్చేది. బామ్మ ఒక్క నిమిషమైనా నోరు ముయ్యవే. డాడీ, నేను ఐఫోన్ తెమ్మని తెచ్చారా? ఇంకో 3-4 తెచ్చాను. ఓ థ్యాంక్ యూ డాడీ. ఏంటి, ఒక్క ఫోన్తోనే వీడు చదవడు, 3-4 ఫోన్లు. ఇంకా వీడు బాగుపడినట్లే. ఊరుకోబమ్మా, నీ కాలంలో ఇలాంటివి లేవు, ఉంటే తెలుసు నీకు. సరే కూర్చోండి. అన్నయ్య, చెల్లి, అన్నయ్య. చెల్లి. అమ్మో, ఈ అన్న చెల్లి అనుబంధం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చాలా మా చెల్లి ప్రేమ గురించి నాకు తెలీదా? మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, నీకేం తెలుసు బామ్మ? చూస్తున్నాంలే మీ ఇద్దరి ప్రేమని. ఇంక సరే రండి, భోజనం చేద్దాం. ఎవరు? మీరా? ఏమండి మీ ఫ్రెండ్ వచ్చారు. జాన్. రూపిన్ ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను రా. అమెరికా లైఫ్ ఎలాగుందిరా? బాగానే ఉంది. జర్నీగా, లైఫ్గా చాలా బాగుంది. అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా నిన్ను? బాగానే చూసుకుంటున్నారు. అన్నట్టు నీ డాక్టర్ జాబ్ ఎలా ఉంది? కోవిడ్ పేషెంట్లు వాళ్ళు బాగా నొక్కేస్తున్నారా? అబ్బా, డాక్టర్ గారు బాగున్నారా? బాగున్నాం మామగారు. ఒకసారి క్లినిక్ రావాలండి. ఎందుకు అమ్మగారు? ముసలి ప్రాణం తినేసి కూర్చుని కాళ్ళు మోకాలకు జీర్ణం పోయింది. రండి, ఉన్న కాళ్ళు కూడా పీకెత్తా. రండి మామగారు, రండి. సరేనండి, రండి. ఇంకేట్రా, అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా నిన్ను? చూసుకోరేటి. యూఎస్ నుంచి వచ్చాను. అరే, ఫ్యామిలీ ప్రేమ కానీ దేవుడి ప్రేమే మంచిదిరా. మంచిదా? అయితే మా ఫ్యామిలీ నేను తొక్కు చేసి మాట్లాడుతున్నావా? నీకు ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయి. ఒక ప్లాన్ చెప్తాను విను. చెప్పు. ఓకే సరే అయితే. బాబు ఎవరు? గుండెలో నొప్పికుంది. అమ్మాయి రావే. ఏమైందండి? నొప్పికుంది గుండెలో. రే శామ్, ఎక్కడున్నావురా? త్వరగా రా. మీ డాడీకి గుండె నొప్పిగా ఉందంట్రా, వెళ్ళి త్వరగా డాక్టర్ ఫోన్ చేయి. ఓకే అమ్మా. రియా, రియా ఎక్కడున్నావు? అమ్మా, మీ డాడీకి గుండెలో నొప్పిగా ఉందంట, వెళ్ళి అత్తకు ఫోన్ చేసి అలాగే కొంచెం గ్లాస్ నీళ్ళు తీసుకురా. హలో అత్త, డాడీకి ఇక్కడ ఏదో అయిపోతుంది, ఫాస్ట్గా రా. వస్తున్నాను. అన్నయ్య, ఏమైందన్నయ్య? గుండెలో నొప్పికుంది. డాక్టర్ గారిని పిలండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు దాకానా? వచ్చేస్తున్నాం తల్లి. మీరు చెప్పినవన్నీ విన్నాను నేను. ఏరా రూబిన్, ఏమైందిరా?
ఓ ఇతని హార్ట్ బాగా డ్యామేజ్ అండి, అర్జెంటుగా రీప్లేస్ చేయాలి. ఏంటి డాక్టర్ అలా చెప్తున్నారు? అందరికీ ఉండేది ఒకే హార్ట్ కదా, ఎలా ఇస్తారు? అమ్మ ప్రాణం ప్రాణం కంటే నేటమ్మా. అయ్యో. అన్నయ్య గుండెలో ఎలాగుందన్నయ్య? రియా ఇంకా శ్యామ్ రండి తొందరగానా. డాడీ ఏమైంది? డాడీ డాడీకి ఏమైంది? ఇతని హార్ట్ అర్జెంటుగా రీప్లేస్ చేయాలి బాబు. నువ్వు ఇప్పుడు వచ్చావు. నేను యూత్ని కదా, ఎలా ఇవ్వగలను? కొత్త ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ కూడా చూడాలి. అయినా చెన్నై నుంచి ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ వస్తున్నాయి కదా, అది మీరు ట్రై చేయొచ్చు కదా. నువ్వు ఇవ్వని నాకు అర్థమైపోయింది లే బాబు. ఏ అమ్మా మీ అన్ని కోసం ఇస్తావా నువ్వు? మా అన్నయ్య లేని ఫ్యామిలీలో నేనెందుకు? శ్యామ్ ఇంకా రియా మీ అమ్మని బాగా చూసుకొని నేను వెళ్తున్నాను. విన్నావా జాన్? మామగారు మీ ఇస్తారా? నేను ఇంకా మనవన్ని మనవరాలని చూశారు, ఇంకా ముని మనవన్ని మునివరాన్ని కూడా చూడాలి. నేను ఇవ్వలేనయ్యా. మీరు ఎలాగో ముసలోళ్ళే కదా బామ్మగారు. చెప్తున్నాను కదండి, ఇవ్వలేను. నేను చూడాలి వాళ్ళందరినీ. మీరు చూస్తారులేండి. విన్నావా జాన్? విన్నాను. మామగారు మీకు కాల్ వచ్చా? నూరుగా ఏ షాక్లో వచ్చేసినాయి. షాక్లో వచ్చేస్తే నేను క్లినిక్ రాకండి అయితే. సరే సరే. అయ్యో ఇదేనా మీ ప్రేమ అంటే? ఈ జీవితంలో మీ ముఖం చూపించకండి. చెప్పేనా జాన్, ఫ్యామిలీ ప్రేమ కంటే దేవుడి ప్రేమ ఎక్కువ అని. అవును. అలాగని చెప్పి ఫ్యామిలీని కూడా తక్కువ అంచనా వేయకురా. సరే.